వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ అమెరికాతో నేరుగా తలపడ్డ ఇరాన్ ఇప్పుడు తన పొరుగునే ఉన్న అరబ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై సంచలన ఆరోపణలు చేస్తోంది. భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నాయి. మాపై జరుగుతున్న దాడుల్లో యుఏఈ కేవలం మద్దతుదారు మాత్రమే కాదు, ప్రత్యక్ష భాగస్వామి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పశ్చిమాసియాలో కొత్త సమీకరణాలు ఎలా మారుతున్నాయి? ఈ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి యుఏఈ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై జరుపుతున్న యుద్ధంలో యుఏఈ చురుకైన పాత్ర పోషిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మాపై జరుగుతున్న ఈ దురాక్రమణలో యుఏఈ ఒక క్రియాశీల భాగస్వామి అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఆయన చేసిన టెలిగ్రామ్ పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల సమయంలో యుఏఈ కనీసం ఆ చర్యలను ఖండించలేదని, పైగా తమపై జరిగిన దాడుల్లో ఆ దేశం నేరుగా పాల్గొన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అరాగ్చి కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా యుద్ధం పతాక స్థాయిలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, యుఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ మధ్య ఒక రహస్య భేటీ జరిగినట్లుగా ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ పర్యటన జరగలేదని అబుదాబి ప్రభుత్వం పదే పదే ఖండిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తరువాత ఇరాన్ చేసిన ప్రతీకార దాడులతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 8 నుండి క్షేత్రస్థాయిలో ఒక పెనుసైన కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ దౌత్యపరమైన పోరు మాత్రం ఆగటం లేదు. తమ గగన తలాన్ని, భూభాగాన్ని ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికా దళాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని గల్ఫ్ దేశాలు వాదిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ మాటలను నమ్మటం లేదు. గల్ఫ్ దేశాల సహాయం లేకుండా తమపై ఇలాంటి దాడులు జరగటం అసాధ్యమని ఇరాన్ స్టేట్ టెలివిజన్ విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా ఈ నెల ప్రారంభంలో ఫుజైరాలో ఇంధన క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులకు ఇరానే కారణమని యుఏఈ ప్రత్యారోపణలు చేస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ భయంకరమైన ఆరోపణలు పశ్చిమాసియాలో నెలకొన్న గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ వివాదం ముదిరితే అది కేవలం గల్ఫ్ ప్రాంతానికే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.